నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ ఉద్యమాల కాలం నాడు విద్యావేత్తగా తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి నేడు ఒక రాజకీయవేత్తగా ప్రజలకు సేవ చేయడానికి నేడు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేద్దామని పట్టుకొచ్చినాం. ఆయనే మన తుక్కాని మన్మథ రెడ్డి, బీజేపీ లీడరు. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నా సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? మీ పార్టీ ఎలా ఉన్నది ప్రస్తుతం తెలంగాణలో? మేము వ్యక్తిగతంగా చాలా హ్యాపీగా ఉన్నాము సార్, ఆరోగ్యంగా ఉన్నాము సార్. పార్టీ కూడా ఇవాళ భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారం ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఓకే. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్న విషయము. ఓకే సార్. భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న విషయం మనందరికీ విదితమే. సార్, మిమ్మల్ని ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నన్ను పిలిచి మల్లేష్ ఇలాంటి క్వశ్చన్లు అడిగి నన్ను ఇబ్బంది పెట్టినని మీరు అనుకుంటారా? అనుకోనంటే అడుగుతా. మల్లేష్ గారు సార్, మన్మథ రెడ్డి అనేటోడు తెరిచిన పుస్తకము. ఓకే. మన్మథ రెడ్డి జీవితంలో ఏ రోజు కూడా తప్పు చేయలే. కాబట్టి మన్మథ రెడ్డిని ఏదైనా అడగొచ్చు, ఏ ప్రశ్నకైనా మా దగ్గర ఆన్సర్ ఉన్నంత వరకు నేను తప్పకుండా మీకు వివరణిస్తాను. ఓకే. మీరు పార్టీలో బీజేపీ కండువా కప్పుకొని చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి సూర్యాపేటలో. మీరు టికెట్ ఆశించలేదా సూర్యాపేటలో? నేను ఒక బీజేపీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేసుకుంటూ వచ్చిన. ఓకే. ఇప్పటి వరకు గతంలో 20 సంవత్సరాల నుండి కూడా రాజకీయంగా నేను విద్యాసంస్థలు నడిపించుకున్న టైంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసిన. ఎట్ ది సేమ్ టైం జనభూమి కార్యక్రమంలో చేసిన, తెలంగాణ ఉద్యమంలో కూడా యాక్టివ్ పార్టిసిపేట్ అయినా. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు విషయంలో నాకు ఏ వర్క్ ఇచ్చినా కూడా ఒక కార్యకర్తగా సిన్సియర్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను భారతీయ జనతా పార్టీకి నా వంతుగా 100% పనిచేసుకుంటూ వచ్చిన కార్యకర్తను. నేను విద్యావేత్త అన్నారు కాబట్టి మీరు గతంలో కాలేజీలు నడిపించారు కాబట్టి అడుగుతున్నా, మీరు ఎన్ని సంవత్సరాలు కాలేజీలు నడిపించారు? నేను 25 years కాలేజీ ఫీల్డ్లో ఉన్నా. 92లో ఎంటర్ అయినా. ఓకే. 2015లో. ప్రజెంట్ లేదా కాలేజ్? ఇప్పుడు కాలేజ్ ఫీల్డ్ కంప్లీట్ వైదొలిగి ఫుల్ టైం రాజకీయాల్లో నేను పనిచేస్తున్నాను. రాజకీయంగా మీరు ఏం ఆశిస్తున్నారు పార్టీ నుంచి? రాజకీయంగా నేను ఇప్పటివరకు ఏది ఆశించలేదు. రాజకీయంగా నేను పార్టీగా క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేసుకుంటూ పోతున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఓకే సార్, మీకు రాజకీయంగా మీ వెనక బ్యాక్ బోన్గా ఫలానా వ్యక్తి ఉన్నారు అని మీరు అనుకున్న వ్యక్తి ఎవరున్నారు? రాజకీయంగా నాకు గ్రాండ్ ఫాదర్ అంటే ప్రస్తుతం నాకు నేనుగా కష్టపడి పైకి వచ్చిన వాడిని. సరే, ఈరోజు భారతీయ జనతా పార్టీ రావడానికి మాత్రం శంకర వెంకటేశ్వర గారు నన్ను ఆహ్వానించారు. వారి నాయకత్వంలో నేను జాయిన్ కావడం జరిగింది. స్టేట్ లెవెల్లో మీకు బ్యాక్ బోన్గా నాకు ఫలానా వ్యక్తి అని చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరున్నారు, నాకు అండగా ఉన్నారు అని చెప్పుకోదగ్గ వ్యక్తి? నాకు భారతీయ జనతా పార్టీ జెండానే నాకు అండ. మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు సూటిగా నాకు ఆన్సర్ చెప్పాలి. ఈటెల రాజేందర్ గారికి మన్మథ రెడ్డి గారికి సాన్నిహిత్యం, దగ్గర సాన్నిహిత్యం ఉంది అని అంటే మీరు ఏం చెప్తారు? ఈటెల రాజేందర్ గారు నాకు సాన్నిహిత్యం అన్నమాట వాస్తవమే. కానీ భారతీయ జనతా పార్టీకి ఈటెల రాజేందర్ అన్న రాకమునిపే నేను భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న విషయం కూడా విదితము. ఓకే. పనిచేస్తున్న క్రమంలో రాజేందర్ అన్న రావడం జరిగింది. మేము మంచి మిత్రులము. గతంలో కలిసి కూడా విద్యార్థి సమస్యలపైన ఆర్గనైజేషన్లో కలిసి పనిచేసిన వ్యక్తులం కాబట్టి మా మధ్యన ఒక మంచి అనుబంధం అనేది, అన్నదమ్ముల అనుబంధం మాత్రం మాలో ఉన్నది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు, గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందు బీజేపీ పార్టీ తెలంగాణలో జెండా ఎగిరేస్తుంది అని అన్న బీజేపీ పార్టీ 12 నుంచి 15 టికెట్లు వస్తాయని, మినిమం 15 టికెట్లైనా వస్తాయని ఆశించిన మీరే 6 నుంచి 8 టికెట్లకు మీరు పరిమితం అయిపోయారు. దానిపైన మీరు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఎన్నికల్లో గెలుపోవటాన్ని పరిగణలో తీసుకోదు. ఓకే. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, గతంలో కూడా వాజ్పేయి గారి నాయకత్వంలో కానీ ఈ రోజు వరకు కూడా మన 83లో పార్టీ ప్రారంభించిన, 82లో పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా మనము మన దేశం కోసం, ధర్మం కోసం మనం ఎంతవరకు పనిచేస్తున్నామనే ఆలోచనతో ముందుకు పెట్టడం తప్ప ఈ ఎలక్షన్లో గెలుచుడు ఓడు అనేది చాలా సహజమైన విషయంగా భావిస్తుంది. ఎందుకంటే ఓడినా మన ప్రజల కోసం పనిచేయాలి, ఈ దేశ ప్రజల కోసం పనిచేయాలి, దేశాన్ని కాపాడడానికి పనిచేయాలి, మన 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 హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి పనిచేయాలనే తపనలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము గెలుపోవడంలో ఇప్పుడు పరిగణించుకోము. కాకపోతే మీరు అడిగారు కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. గతంలో 2018లో ఎన్నికల్లో ఒకే ఒక అభ్యర్థి ఎమ్మెల్యే గెలవడం అనేది రాజాసింగ్ గారు.
ఈరోజు మేము 8 స్థానాలు గెలిచినామంటే మేము ముందుకు పోయినట్ట వెనక్కు పోయినట్ట మీరు ఆలోచన చేయాలి. ఓకే, రాజకీయంగా ఉద్దండులు అనుకున్న వ్యక్తులే ఓడిపోయి అసలు పరిగణనలో లేని వ్యక్తులు గెలవడం పైన మీరేం మాట్లాడతారు? వాళ్ళు రాజకీయంగా పరిగణన లేని వ్యక్తులని నేను చెప్పను. అంటే వాళ్ళకు అంటే వీళ్ళ పరిగణనలో లేని వ్యక్తులు అంటే వీళ్ళు గెలుస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కానీ ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులు గెలిచారు. కానీ ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న 4 వ్యక్తులు, 4 మూల స్తంభాలుగా తెలంగాణలో బీజేపీ పార్టీకి 4 మూల స్తంభాలు అనుకున్న 4 వ్యక్తులు ఓడిపోయారు. దానికి కారణం వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతనా లేకుంటే ఇంకేమన్నా అంటారా? వ్యతిరేకత కాదు, ఎందుకంటే బండి సంజయ్ గారు కొద్ది మెజార్టీతో ఓడిపోయాడు. ఈటల రాజేందర్ గారు 2 దిక్కుల పోటీ చేయడం వల్ల కొద్దిగా జనము కన్ఫ్యూజ్ అయ్యారు, అభిమానులు అంతా కన్ఫ్యూజ్ అయ్యారు. మా హుజురాబాద్ వదిలిపెట్టి రాజేంద్ర అన్న గజ్వేల గెలిస్తే అక్కడనే ఉండిపోతాడేమో, మా హుజురాబాద్కు రాడేమో, కాబట్టి మళ్ళీ అన్న మరి గజ్వేల్ ఉంటే మనం మరి ఇక్కడ స్థానికంగా మనకు ఇబ్బంది అయింది కదా, కాబట్టి అన్న గజ్వేల్కే పరిమితం అవుతాడు. కొన్ని రకరకాల కన్ఫ్యూజ్ తోటి జనం గజ్వేల్ వాళ్ళేమో హుజురాబాద్లో ఉండడం గెలిస్తే ఈ రకమైన కన్ఫ్యూజ్లో జనం కొద్దిగా ఇబ్బంది పడ్డమాట. వాస్తవం ఓటింగ్ కొద్దిగా క్రాస్ అయింది అంతే తప్ప రాజేంద్ర అన్న వ్యక్తిగతంగా కానీ రాజేంద్ర అన్న రాజకీయంగా కానీ ఈ రోజు వరకు కూడా ఆయన మచ్చలేని నాయకుడు. ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నత భావాలు కలిగిన ఒక డిసిప్లిన్ కలిగిన కార్యకర్త, ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. సరే, ఓకే, గజ్జల విషయం పక్కకు పెడితే హుజురాబాద్లో బ్లాక్ మెయిలింగ్ ఓటింగ్ అంటారా అనొచ్చా? హుజురాబాద్లో ఇప్పుడు కౌశిక్ రెడ్డి గెలవడానికి ప్రధాన కారణము ఈటల రాజేందర్ గారి మీద ఆరోపణలు చేస్తుండే కాకుండా తర్వాత ఆయన ఉండడు ఇక్కడ, ఈయన గెలిస్తే గజ్వేల్కి వెళ్ళిపోతాడు కాబట్టి హుజురాబాద్ వదిలిపెడుతున్నాడు. కాబట్టి అదొకటి. ఎలక్షన్ ఓటింగ్ ముందు ప్రజలని బ్లాక్మెయిల్ చేసి నేను నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాము, కాబట్టి మీరు మమ్మల్ని కాపాడుకుంటారా చంపుకుంటారా అని ప్రజలకు ప్రశ్నించి ప్రజలు కూడా ఆలోచించారు. ఈ ఆవేశపరుడు అసలే ఆవేశపరుడు, ఇతను తొందరపడి అతన్ని వస్తాంటే ఇబ్బంది పడరు, కానీ కుటుంబం మొత్తం అనేసరికి ఎవరైనా కూడా మానవ తరపున ఆలోచిస్తారు. కాబట్టి ఆ రకంగా బ్లాక్మెయిల్ చేసి ఎలక్షన్లో గెలిచిన మాట వాస్తవం అది. ఓకే సార్, సరే, అసెంబ్లీ విషయం పక్క పెడితే వస్తున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీ చర్య అంటే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు పార్టీ కోసం? మేము ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో 400 పైచిలకు సీట్లు గెలవాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఓకే, పోయినసారి 303 సీట్లు వచ్చినాయి, ఈసారి 400 సీట్లు అధిగమించాలి. ఈ దేశంలో తుక్కుబట్టిన అనేక రకాల చట్టాలని సంస్కరించి ఈ దేశాన్ని 100 ఏళ్ళు భద్రంగా కాపాడడానికి మన ప్రజలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించాలన్న బాధ్యతతోటి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది తప్ప అధికారం కోసం 400 సీట్లు కావాలని కోరుకుంటలే. అంటే అధికారం వద్దంటారా మీకు? అధికారము లేనిది చట్టం చేయలేం కదా. ఇవాళ మేము వచ్చిన కనుక 370 నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, ఇవాళ జిఎస్టీ అమల్లోకి రావడం కానీ, తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులెత్తడం కారణం కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, తర్వాత నోట్ల రద్దు చేసి పాకిస్తాన్ దివాళా తీయించి రోడ్డు మీద పడేయడం కానీ, ప్రత్యక్ష యుద్ధమే కాదు పరోక్షంగా కూడా శత్రు దేశాన్ని దెబ్బతీసిన చరిత్ర నరేంద్ర మోడీకి ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నిస్వార్థమైన నిర్ణయము, పేద ప్రజల కోసం తీసుకుంటాడు, దేశ ప్రజల కోసం తీసుకుంటాడు, దేశ ప్రజల ధర్మం కోసం తీసుకుంటాడు, న్యాయం కోసం తీసుకుంటాడు. రాముని ఆదర్శమైన పాలన భారతదేశం తీసుకురావడానికి ఆయన ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న మహానాయకుడు. సరే, ఓకే, పార్లమెంట్ ఎలక్షన్ల విషయానికి వస్తే తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్. ఎన్ని సీట్లు గెలుస్తుంది బీజేపీ పార్టీ అనుకుంటున్నారు? మేము భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ సీట్లు వేరు, ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. పోయినసారి ఎన్నికల ఎగ్జాంపుల్ తీసుకుంటే అసెంబ్లీలో 1 సీట్ వచ్చింది, మాకు 6% ఓటు వచ్చింది. పార్లమెంట్కి వచ్చేసరికి మేము 4 ఎంపీలు గెలిచినాం. ఓకే, 5వ ఎంపీ డీకే గారు కొద్ది ఓటుతో పోయింది. 6వ ఎంపీ కూడా మేము సెకండ్ లీడింగ్గా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని చూసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేస్తారు, అభ్యర్థులను చూసి ఏరు. అభ్యర్థి ఒక భాగం, కానీ దేశం మొత్తంలో కూడా నరేంద్ర మోడీ గారి పాలన మనకు కావాలి. నరేంద్ర మోడీ గారు వస్తేనే ఈ దేశానికి అభివృద్ధి రక్షణ కలుగుతుంది, ఈ దేశ ప్రజల హిందూ ధర్మం కూడా కాపాడబడుద్దని ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి మోడీ గారు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన తెలంగాణలో మినిమం లీస్ట్ 8 సీట్లు, మ్యాక్సిమం 12 సీట్లు మేము ఎక్స్పెక్ట్ తీసుకుంటున్నాం. పార్టీ తరఫున 12 సీట్లు వస్తాయి. ఓకే, సరే, స్టేట్ లెవెల్ పక్క పెడితే మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి, నల్గొండ ఈ 2 సీట్లు పక్కా గెలుస్తారనే నమ్మకం మీకుందా? భువనగిరి సీటు అనబడి గెలుస్తాము, నల్గొండ సీట్లు కూడా గెలుస్తాం. మనం 2 సీట్లు కైవసం తీసుకుంటాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, ఓకే సార్, భువనగిరి, నల్గొండ 2 గెలుస్తాం మీరు ధీమాగా చెప్తారు కాబట్టి ఈ 2లో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా టికెట్?
మేము నల్గొండ నుంచి పార్లమెంట్ టికెట్ నేను పార్టీని టికెట్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అభ్యర్థిస్తున్న పార్టీ పరిశీలనలో ప్రస్తుతం ఉన్నది. నా వస్తా అనుకుంటున్నా టికెట్ వచ్చినా రాకపోయినా భారతీయ జనతా పార్టీ కోసం ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేయడానికి నేను సిద్ధపడి ఉన్నా. ఒకటి. రెండవది టికెట్ నాకు అంటే నాకు అవకాశం పార్టీ నన్ను నా సేవల అవసరము నా యొక్క పార్టీకి నా యొక్క అవసరం ఉందని పార్టీ భావిస్తే ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే 100% నేను పార్టీ కోసం పనిచేసి పార్టీని గెలుపు బాటలు ఇసుకపోవడము, భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లాలో విస్తృతంగా గ్రామ స్థాయికి పార్టీని ఇసుకపోవడానికి నా వంతు కృషి చేసి తప్పనిసరిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము భారతీయ జనతా పార్టీ గెలుపు బాటలో పోతాన్న విశ్వాసం నాకు వ్యక్తిగతంగా ఉన్నది. మీరు నల్గొండ టికెట్ ఆశిస్తున్నా అన్నారు కాబట్టి చెప్తున్నా. నల్గొండలో దాన్ని ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ కొంచెం పటిష్టంగా ఉన్నది ఇప్పుడున్న పరిస్థితిలో. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల కాంచి పటిష్టమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉండబట్టి ఆ పటిష్టతను మీరు తట్టుకోగలుగుతారా? పటిష్టత అంటే సీట్లను చూసి పటిష్టత అంటే కాదు. అది బలుపు కాదు, వాపది. ఎందుకు అంటే మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఎవరు ముందుకు వస్తే వాళ్ళని గెలిపించాలనుకున్నారు. అంటే టోటల్గా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలనుకున్నారు. ప్రజల లక్ష్యం నెరవేర్చుకున్నారు. దానికి కాంగ్రెస్కి అది ఉపయోగకరంగా మలుచుకున్నారు. మేము ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేనికి ఉపయోగము? వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు, వాళ్ళ దేశాన్ని రక్షించేది లేదు. వీళ్ళు ఈ దేశంలో మన రామాలయ ప్రారంభోత్సవం, అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సోనియా గాంధీని వాళ్ళ కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. కానీ వారు మేము రామని చెప్పి బహిరంగంగా తిరస్కరించారు. గత 75 ఏళ్ల చరిత్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా హిందువుల పట్ల సెకండ్ పౌరులను చూసింది తప్ప ప్రథమ శ్రేణులుగా ఎన్నడూ చూడలే. మేమేమంటున్నామంటే అసలు ఏ దేశమైనా, ఏ పాలకులైనా, ఎక్కడ ఏ పార్టీ అయినా ఫస్ట్ ఎజెండా ఏముండాలి? ఈ దేశంలో ఉన్న మెజారిటీ పాపులేషన్ యొక్క వాళ్ళ ఆచార సాంప్రదాయాలు, వాళ్ళ ధర్మాలను కాపాడడానికి ఆ పార్టీ ప్రయత్నం చేయాలి. అటువంటిది ఈ దేశంలో మెజారిటీ పాపులేషన్ ఉన్నటువంటి 80% పాపులేషన్ ఉన్న హిందువులని అన్ని రకాలుగా అణిచివేస్తూ హిందువులను సెకండ్ శ్రేణి పౌరులు చూడడం అనేది చాలా బాధాకరము. ఇవాళ రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాకపోవడం అనేది మనందరం అవమానపరిచినట్టే కదా. ఆ రోజు నెహ్రూ కానించి ఈరోజు సోనియా గాంధీ కూడా ఇదే ప్రయాణం నడుస్తున్నదంటే వీళ్ళు హిందువులు వ్యతిరేకులని క్లియర్గా వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. వాళ్ళు ఏం మకం పెట్టుకొని వాళ్ళ భారతదేశంలో ప్రజలు హిందువులు ఓటేయాలి? ఎందుకు వేయాలి హిందువులు ఓట్లు? హిందువులకు ఏ రోజు వాళ్ళు హిందువుల హక్కులు కాపాడడానికి ప్రయత్నం చేశారు? ఓటు అడగకూడదు అంటారు వాళ్ళు. ఓటు అడగా నైతిక హక్కు లేదు, వాళ్ళకు నైతిక హక్కు లేదు. ఏ మకం పెట్టుకోడుతావు నువ్వు? నీకు మెజారిటీ పాపులేషన్ హిందువులను గౌరవించినప్పుడు మేము అంటున్నాము నువ్వు హిందువులే ఓట్లేసి ఈరోజు తెలంగాణలో వాళ్ళకి అధికారం కట్టబెట్టి కదా. అంటే ఓట్లు అనే దానికి ప్రజలు ఫస్ట్ అవకాశాలు ఇస్తారు, మంచికి ఇస్తారు, చెడుకి ఇస్తారు, అందరికి ఇస్తారు, చూస్తారు. మరి మీకెందుకు ఇవ్వలేదు? మాకు వాళ్ళ దేశం మొత్తం ఇచ్చింది అవకాశం. మన దేశం మొత్తం ఇచ్చింది. 18 రాష్ట్రాలు మేము అధికారంలో ఉన్నాం. రేపు 400 సీట్లు వస్తాయని చెప్తున్నాం మేము. 303 సీట్లు వచ్చినాయి సింగిల్ పార్టీగా, లార్జెస్ట్ పార్టీగా. ప్రపంచంలోనే అత్యధిక భారతీయ జనతా కార్యకర్త పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. నేడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గెలుస్తారు, మీకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. రావాలి మేము కూడా ఆశిస్తున్నాం. ఒకవేళ వస్తే మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా? మేము 100% మేము గెలుస్తాం. నేను గెలుస్తాను. ఎందుకు అంటే నేను ఒక విద్యావేత్తగా గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. కొన్ని వేలాది మంది 40,000 మంది పైచిలకు విద్యార్థులు నా కాడ చదువుకొని పోయారు. నేను విద్యా సంస్థను ఎన్నడూ కూడా వ్యాపార సంస్థగా ఆలోచించి పనిచేయాలి. మా విద్యార్థులు ఎవరిని ప్రశ్నించినా, మా అధ్యాపకులు ఎవరిని ప్రశ్నించినా, మన్మథరెడ్డి అనేటోడు ఈ సూర్యాపేట పట్టణంలో నల్గొండ జిల్లాలో నేను విద్యార్థి కాలేజ్ అసోసియేషన్ సంఘ నాయకుడిగా పనిచేసిన, అధ్యక్షుడిగా పనిచేసిన, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, ప్లస్ నా విద్యార్థులకు అణువణువున నేను వెంటుండి వారి ఏ బాధ ఉన్నా నేను పరిష్కరించినా, ఎంత ఫీజు ఇచ్చినా తీసుకున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఉద్యోగం వస్తుంది అంటే కూడా నా సర్వశక్తులు వడ్డీ అతనికి ఏ రకంగా సాయం చేయాలో ఆ రకంగా సాయం చేసి నేను కొన్ని వేల కుటుంబాలను కాపాడలే. కాబట్టి నాకు కొట్లాడే హక్కు ఉన్నది. మా విద్యార్థులు, మా తల్లిదండ్రులు, మా అధ్యాపకులు మొత్తం కూడా కంకణం కట్టుకొని మన్మథరెడ్డి సార్ లాంటి వాడు వస్తే రాజకీయంలో నరేంద్ర మోడీ గారి ఆదర్శ పాలనకు పునాది పడ్డదని భావిస్తారు. పేదల పెన్నిది అధికారంలోకి వచ్చినట్టుగా భావిస్తారు. వాళ్ళు ఏ రాత్రిపూట అయినా ఫోన్ చేసి మన్మథరెడ్డి సార్కి మన బాధలు చెప్పుకోవచ్చని
సంతోషపడతారు. ఓకే. కాబట్టి రాజకీయంలో ఇలాంటి వ్యక్తులు కావాలి, మచ్చలేని నాయకులు కావాలి, తర్వాత విద్యావంతులు కావాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజలు ఎప్పుడు అవినీతి పరులని కావాలని కోరుకోరు. ప్రజలు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తులను గెలిపించుకోవాలని కోరుకోరు. కాకపోతే ప్రజల్లోకి ఆ భావన తీసుకపోవడానికి రేపు సైనికుల్లాగా వేలాది మంది విద్యార్థులు మొత్తం 7 నియోజకవర్గాల్లో పనిచేసి నన్ను గెలిపించుకోవడానికి నాకు ఎడిషనల్గా ఇది ఒక నాకు ఎసెట్ అని నేను భావిస్తున్నాను. నేను చేసిన సర్వీస్, గతంలో చేసిన సర్వీసు, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా నేను అమరవీరులకు చేసిన ఏకైక వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ చేయలే. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజాపురం ఒక వేదిక పెట్టి దాని చైర్మన్గా పనిచేసిన సూర్యాపేటలో గద్దర్ లాంటి మహానాయకులు వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన చరిత్ర నాకు ఉన్నది. కాబట్టి ప్రజల పక్షాన పనిచేసిన, విద్యార్థుల పక్షాన పనిచేసిన, విద్యార్థి సంఘాల పక్షాన పనిచేసిన కాబట్టి అందరూ నన్ను ఆదరిస్తారు. మా అన్నో తమ్ముడు రేపు గెలిపించుకుంటే మేము అన్ని పనులు చేయించుకోవచ్చు ఒక విశ్వాసం కల్పించగల నమ్మకం నాకు ఉన్నది. కాబట్టి నేను గెలవగలుగుతానే విశ్వాసం చెప్పగలుగుతున్నాను. సరే, మీరు తెలంగాణ ఉద్యమాలప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం అన్నది కాబట్టి అడుగుతున్నా. మీరు అదే టీఆర్ఎస్ పార్టీలోకి పోకుండా ఎందుకున్నారు? ఆమరణ తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన మన్మథ రెడ్డి టీఆర్ఎస్లోకి ఎందుకు పోలేదు? మేము చాలా మంచి ప్రశ్న అడిగారు మల్లేష్ గారు. మేము తెలంగాణ ప్రజాపోరు ద్వారా నేను అమరనిరాహార దీక్ష చేసిన చెప్పాను తప్ప తెలంగాణ జేఏసీ ద్వారా చేసిన చెప్పట్లే. అంటే నా టైటిల్లోనే నేను తెలంగాణ జేఏసీని వ్యతిరేకించిన మీనింగ్. తెలంగాణ జేఏసీని ఎందుకు వ్యతిరేకించిన? తెలంగాణ ప్రజలు పోరు చేశారు తెలంగాణ కోసం, కానీ తెలంగాణ జేఏసీ ఉన్న వాళ్ళ చేయలే. జేఏసీ లేని వాళ్ళు అనేక వర్గాలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న జేఏసీ లేదు, కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాడరు తెలంగాణ పనిచేసినా పని చేయలేరా? చంద్రబాబు లెటర్ ఇచ్చినా చేయలేడా? అంటే ఈ రకంగా తీసుకున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు కలిసి పోరు చేసారు తెలంగాణ కావాలని. అందులో పార్టీలు, వ్యక్తులు, కులాలు ఇవన్నీ వేరియేషన్స్ లేవు. కాబట్టి సమిష్టి పోరాటం చేశారు కాబట్టి తెలంగాణ ప్రజలు పోరు చేశారు కాబట్టి తెలంగాణ ప్రజలు పోరు అనే ఒక వేదిక పెట్టి నేను చైర్మన్ పనిచేసి ఉద్యమాలు నడిపించాను నేను. మీరు ఆ రోజు టీడీపీలో ఉన్నారు కదా? ఉన్నా. ఆ రోజు తెలంగాణ ఉద్యమాల టైంలో టీడీపీలో కీలక నేతగా పనిచేస్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఆ రోజు మీరు ఆ రోజు కూడా ఎలాంటి టికెట్ ఆశించలేదు, ఒక కార్యకర్తగానే పనిచేశారు తప్పితే ఏ రోజు కూడా మీరు టికెట్ ఆశించలేదు. ఎందుకు ఆశించలేకపోవడం గల కారణం ఏంది? ఆశించలేమంటే ఇప్పుడు మనము రాజకీయంగా లబ్ధి పొందనే రాజకీయ పార్టీలో పనిచేయాలనే లక్ష్యం కాదు. మనం వాళ్ళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథం వైపు ముందుకు పోతున్నారని ఒక విశ్వాసము, తటస్థులు మేధావులందరూ కూడా ఆహ్వానించాడు పార్టీలోకి. మేము ఆయన పిలుపు మేరకు మేము పోయినాము. పోయిన తర్వాత నేను జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా నేను పనిచేసిన. తర్వాత తెలుగుదేశం పార్టీలో మున్సిపాలిటీ ఎన్నికల్లో గురిగంట రాములు లాంటి కొంతమంది కౌన్సిలర్స్ గెలిపేయడంలో నాకు కీలక పాత్ర ఉన్నది. కాబట్టి నేను విద్యాసంస్థల్ని సేమ్ టైం సైమల్టేనియస్గా పాలిటిక్స్ రెండు కాపాడుకుంటూ వచ్చిన. ఈరోజు విద్యాసంస్థల్లో సూర్యాపేట కానీ నల్గొండ జిల్లాలో కానీ విద్యాసంస్థల నుంచి రాజకీయాల్లో 100% రాజకీయాలతో సంబంధం ఉన్న ఏకైక వ్యక్తి నేను ఒక్కనే మేనేజ్మెంట్లో. కాబట్టి నేను మొదటి నుంచి కూడా విద్యార్థులకు విద్యాసంస్థలు ఉంటే నేను ఇంత సేవ చేసిన, రాజకీయంగా ఉంటే మా ఈ ప్రధానికానికి ఎంత సేవ చేయగలనో, ఎంత మందికి న్యాయం జరుగుద్దో అనే ఒక విశ్వాసం నాకు ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కోరుకుంటున్నారు మన్మథ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మనకు అన్ని రకాలుగా మెరుగైన సాయం అవుతుందని చెప్పేసి అన్ని వర్గాలను కాపాడుకుంటాడని, అన్ని వర్గాలను అక్కడ చేర్చుకుంటాడని, ఆపదలో ఉండాలని కాపాడుతాడనే భావన ప్రజల్లో ఉంది. దాన్ని మనము రూపకల్పన చేయాలంటే రాజకీయ వేదికని మనం వేదిక తీసుకోవాలి. రాజకీయ వేదిక ద్వారా మనం మళ్ళీ అవకాశం వస్తే ప్రజలకు కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సినిమా యాక్టర్లు కానీ బిజినెస్ పీపుల్ కానీ ఎందుకు రాజకీయాలు రావాలనుకుంటున్నారు? రాజకీయంలోకి రావడం వల్ల రాజకీయంగా పదవి మనం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో మనం అయితే ప్రజలకు సేవ చేసే ఒక వేదిక అవుతుంది. కాబట్టి అందులో భాగంగానే నేను విద్యార్థి దశ నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నా. అట్ ది సేమ్ టైం నేను కాలేజ్ పెట్టా 97లో నేను జనభూమి చేసిన. మాధవరెడ్డి గారు లాంటి కూడా పిలిపించి నేను హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పిలిపించడం జరిగింది. చంద్రబాబు గారితో కూడా పాదయాత్రలో నేను అడుగు వేసి నడవడం జరిగింది. దాని తర్వాత నేను అనేక సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అయినా. ఈరోజు నేను విద్యార్థి అంటే విద్యా సంస్థలకు రాజకీయాలకు ఎన్నడూ కూడా నేను వేరువేరుగా లేను. రెండు కళ్ళలాగా చూసుకుంటూ వచ్చాను. కాబట్టి నాకు రాజకీయంగా ఇవాళ నాకు వచ్చే అవకాశం నాకు ఉందని భావిస్తున్నాను. ఓకే, మీరు తెలంగాణ ఉద్యమాల విషయాన్ని వచ్చింది కాబట్టి మళ్ళీ అడుగుతున్నా అదే క్వశ్చన్. తెలంగాణ ఉద్యమాల టైంలో మీరు కీలకంగా పనిచేసారు టీడీపీ పార్టీ నుంచి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీకు కేసీఆర్ దగ్గరికి పోయి నాకు రాజకీయంగా నాకు సపోర్ట్ చేయమని అడిగే అవకాశం మీకు రాలేదా? వచ్చినా పోలేదా? లేకుంటే మిమ్మల్ని రానియాలి మీకు పోయే ఛాన్సే రాకుంటున్నదా? మేము
2014 2015 వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. అవును. తర్వాత ఇదే ఈటల రాజేందర్ గారు 2004లో నన్ను టీఆర్ఎస్ పార్టీకి రమ్మని అడిగిండు. అయినా కూడా నేను టీఆర్ఎస్ పార్టీని నమ్మలే. ఎందుకు నమ్మలే అంటే ఇది మోసపూరితమైనటువంటి వ్యక్తినా, ఏ రోజైనా రాజకీయాల్లో మోసాలు చేసే క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి రేపు నాకు మళ్ళీ నేను ఏదో ఒక రోజు బయటికి రావాల్సి వస్తుంది అని నేను అనుకున్నా, దూరంగా ఉన్నా. నేను ఆ విశ్వాసంలో తీసుకోలే టీఆర్ఎస్ పార్టీని. కాబట్టి ఇంకోటి తెలుగుదేశం పార్టీలో నేను ఉండి కూడా మా కాలేజ్ అసోసియేషన్కి వచ్చినప్పటికీ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నేను జిల్లా జనరల్ సెక్రటరీ, జిల్లా ప్రధాన కార్యదర్శి 2 టర్మ్స్, అధ్యక్షుడు 2 టర్మ్స్ చేసి నేను. అంటే అది మన ఆర్గనైజేషన్ వేరు, మన ప్రాంత సమస్య వేరు, మన విద్యా సమస్య వేరు. ఈ 3 సమస్యలు 3 రకాలుగా భావించి వాటి కోఆర్డినేట్ తీసుకుంటే ముందుకెళ్ళాం. అది విషయం. ఒకవేళ మీరు ఆ టైంలో కేసీఆర్కు సాన్నిహిత్యంగా ఉంటే ఆ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్వర్ రెడ్డి ప్లేస్లో టికెట్ మన్మోహన్ రెడ్డికి వచ్చేది అంటే మీరేమంటారు? నేను లేనప్పుడు నాకు టికెట్ వచ్చు అని చెప్తే అది ఊహాగానం అవుతుంది. నేను ప్రాక్టికల్గా నేను పార్టీలు లేనప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారి ప్లేస్లో నేను వస్తా అని చెప్పడం అనేది అత్యుక్తి. కాబట్టి నేను అట్లా ఏం భావిస్తలేదు. నాకు ఒక మనిషికి అవకాశం వచ్చింది, నాకు అవకాశం రాలేదు అని బాధపడటం కాదు. ఎందుకంటే అవకాశాలు అంటే అది వ్యక్తిగత విషయం. ఎవరికి అదృష్టం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి క్యారియర్ వాళ్ళకు ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. జగదీశ్వర్ రెడ్డికి మీకు ఎక్కడ విభేదాలు వచ్చినాయి? జగదీశ్వర్ రెడ్డికి నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. ఈ రోజుకు లేవు, ఆ రోజుకు లేవు. జగదీష్ రెడ్డి నాకు ఒక బ్రదర్. నన్ను అంటే ఏంద్రా అని మాట్లాడే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా. అయినా కూడా నేను ఆయన టీఆర్ఎస్ ఉన్నాను, నేను టీడీపీలో ఉన్నా, నేను బీజేపీ ఉన్నాడు, ఆయన టీఆర్ఎస్ ఉన్నాడు. కాకపోతే పార్టీగా నేను ఆయన చూసి జగదీష్ రెడ్డిని చూసి నేను టీఆర్ఎస్కి పోవడం అనేది ఆయన నాకు రాజకీయంగా ఏదో నాకు సపోర్ట్ చేస్తాడని ఎన్నడూ భావించలేదు. వ్యక్తిగతం వేరు, రిలేషన్ వేరు, ఆర్గనైజేషన్ పనిచేసింది వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కాబట్టి నా దారిలో నేను ప్రయాణం చేస్తున్నాను. అది కరెక్ట్ అనుకుంటాను నేను. ఓకే, మీ వ్యక్తిగత రాజకీయ జీవితానికి వస్తే నల్గొండ పార్లమెంట్లో నిజంగా మీకు టికెట్ వస్తే మీరు మెజార్టీ పీపుల్స్కి నేను తెలుసు అంటున్నారు. సరే, మీరు గెలవడానికి సర్వ ప్రయత్నం చేస్తారు, ఎవరైనా గెలవడం కోసమే పోటీ చేస్తాం. సరే, మీకు గెలుస్తామనే ఆశ ఎంత ఉందో పక్కకు పెడితే మీకంటే గట్టి నాయకుడు మిమ్మల్ని డామినేట్ చేయడం కోసము అంటే ఆపోజిట్ పార్టీ నుంచే కావచ్చు, మీ పార్టీ నుంచే కావచ్చు, మీకు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, మిమ్మల్ని రానియకుండా అంటే మీకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారు కొంతమంది మీ పార్టీలోనే అంటే మీరేమంటారు? ఇప్పుడు సహజం అది. అంటే నా ఒక్కరికే కాదు, అడిగిన 12 మంది 16 మంది ఎంతమంది అడిగినా కూడా ఎవరికి వాళ్ళు నాకు రావాలి అని ఆశించడం తప్పలేదు. అది వ్యక్తిగత స్వార్థం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మన్మోహన్ రెడ్డికి వస్తే నాకేం ఉపయోగం, నాకు వస్తే బాగుంటుంది కానీ ఉంటే తప్పేం లేదు. కానీ పార్టీ అట్లా ఆలోచించదు. పార్టీ ఏమలుస్తుంది, ఈ వ్యక్తి పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతాడు, ఒకవేళ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాడు, ఈ 2 కోణాలు ఆలోచించి ఈ వ్యక్తికి ఇవ్వడం వల్ల పార్టీకి కానీ ప్రజలకు కానీ అంటే మెరిట్స్ ఎట్లునే దాని మీద వాళ్ళు అనాలిసిస్ చేసుకుని. మీకు సపోర్టర్లు ఎక్కువ, మీకు క్యాడర్ ఉందా? 100% నాకు 100% నా వ్యక్తిగతంగా నాకు మెరిట్స్ ఉన్నాయి. ఎందుకు అంటున్నంటే పార్టీ క్యాడరు నేను కలుపుకపోయి ఆల్రెడీ సూర్యాపేట జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 100% నేను కోఆర్డినేట్ చేసుకుంటే హుజూర్నగర్ కోదాడలో అంత నాయకులతో సమిష్టిగా ప్రయాణం చేసిన ఉద్యమాల్లో. సేమ్ టైం నల్గొండ జిల్లా ఇప్పుడు నేను పార్లమెంటు కోకన్నర్గా ఉన్నాక ప్రజెంట్ దాదాపు నల్గొండ ఇప్పుడు అధ్యక్షుడు కానీ మొత్తం మిగతా క్యాడర్ అందరూ సీనియర్ లీడర్స్ అందరితో నాకు అటాచ్మెంట్ ఉన్నది. ఎవరు కూడా మాకు రాజకీయంగా నేను టికెట్ అడుగుతున్నా కాబట్టి వాళ్ళతో మనం దూరంగా ఉండాలి నేను అనుకోలేదు, వాళ్ళు కూడా నేను టికెట్ అడుగుతున్నాను కాబట్టి మనం దూరంగా ఉండాలి వాళ్ళు అనుకోవట్లేదు. ఇది మన వ్యక్తిగత విషయాలు కావు. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం రాజకీయాల్లోకి. అంతేగాని నాకు టికెట్ ఇస్తే నేను పని చేస్తా, నీకు ఇస్తే నేను పని చేయను కాదు. నాకు టికెట్ వచ్చినా రాకపోయినా నేను అడగడంలో నాదో ధర్మం. అంతే ఇవ్వకపోవడం అనేది పార్టీ విచక్షణ ఆలోచిస్తుంది, ఇవి ఎవరికి ఇవ్వాలనేది. పార్టీ నేను కట్టుబడి నేను ఎవరికి వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి నా వంతు కృషి చేస్తాను. 100% మీకు టికెట్ వస్తుందని ఆశిస్తారు కదా, వీరింత ధీమాగా ఉండడానికి కారణం మీ వెనక ఎవరో ఉన్నారు. ఆ శక్తి ఎవరు, మీ అనుకున్న శక్తి ఎవరు? ఒకటి, నాకు ఎవరు వెనక ఉన్నారు, నేను ఏదో 10 రోజు చేసుకుని టికెట్ తెచ్చుకోవాలని కూడా నేను కోరుకుంటలేదు. నా వెనకాల ఉన్నది ప్రజల దీవెనలు ఉన్నాయి. నేను సర్వీస్ చేసిన వాళ్ళందరూ కూడా నాకు ఆశీస్సులు ఉన్నాయి. అనేక భిన్న వర్గాల ప్రజల మద్దతు ఉంది.
తర్వాత పార్టీలో కూడా నేను నిజాయితీగా కష్టపడ్డ నాకు ఆ చరిత్ర నాకు ఉన్నది. అదే నాకు శ్రీరామ రక్ష. పార్టీకి అదే చూస్తుంది తప్ప మన్మోహన్ రెడ్డికి ఈయన పేరు చూస్తుండో ఆయన పేరు చూస్తుండో 10 రోజులని పార్టీ పట్టించుకోదు. ఈ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ, ఈ సిద్ధాంతం ధర్మము క్రమశిక్షణ పార్టీ కాబట్టి అలాంటి నడవ పార్టీలో అట్లాంటి చేస్తే కూడా యాక్సెప్ట్ చేయరు. పార్టీలో ఉన్న పెద్ద లీడరు నీకు టికెట్ ఇప్పించే బాధ్యత నాది అని బాధ్యతగా మీకు మాట ఇచ్చిర్రు అనేది లోకల్ వినపడుతున్న గుసగుస. అది ఎవరు అనేది నేను చెప్పను, నిజమా కాదా? ప్రజలు అనేవాళ్ళు మీకు ఆ మాట ఇచ్చిర్రు నిజమా కాదా? ఒకటిను ఎవరో టికెట్ ఇప్పిస్తే వచ్చేది కాదు తమ్మి. ఎందుకంటే నాకు నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నా క్యారెక్టర్ బాగాలేదు, నా చరిత్ర బాగాలేదు, ఏ పేజ్ తీసుకొని టికెట్ ఇస్తారు? అంటే టికెట్ 10 రోజులు ఇస్తే అయితే చాలా మంది డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు నల్గొండల కాన్స్టిట్యూషన్. వాళ్ళ టికెట్ డబ్బులు మీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర డబ్బులు భారతీయ జనతా పార్టీ డబ్బులు అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోరు మల్లేష్ గారు, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. భారతీయ జనతా పార్టీలో మొన్న జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రీయ స్వయం సేవకు నుంచి వచ్చిన వ్యక్తి, ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులు తిరుక్కుంటూ 2 సార్లు జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన కాడ ఏ డబ్బు నుంచి ఇచ్చారు అవకాశం ఇచ్చి చెప్పండి. ఎట్ ది సేమ్ టైం మన ఛత్తీస్గఢ్లో ఒక ట్రైబల్ ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఇట్లా మధ్యప్రదేశ్లో ఒక యాదవ్కి ఇచ్చారు. అంటే సామాజిక సమీకరణలు చూస్తారు. ఈ డబ్బు అనేది భారతీయ జనతా పార్టీలో కొలమానం కాదు. దయచేసి ఎలక్షన్లు అంటేనే డబ్బులు పెట్టాలి అనేది ప్రజల్లో ఉన్న నానుడి. ఓకే, మా అమిత్ షా గారు కానీ, మా నాయకుడు అమిత్ షా కానీ, మోడీ గారు కానీ ఆలోచన విధానం ఏంటంటే అతి సామాన్యుడు కూడా రాజకీయాల్లో కష్టపడ్డ కార్యకర్తకు అవకాశాలు రావాలనే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకోసమని భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నా. నువ్వు అన్నట్టు ఏ టీఆర్ఎస్ పార్టీకో ఏ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆలోచించలేదు? దేశం కోసం కానీ, ధర్మం కోసం కానీ, న్యాయం కోసం కానీ సామాన్య కార్యకర్తని పెద్ద పెద్ద అవకాశాలు కల్పించే పార్టీ, గుర్తించే పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. అందుకోసమే భారతీయ జనతా పార్టీకి నేను ఒక కట్టుబడి క్రమశిక్షణ గల సైనికుగా పనిచేస్తున్నాను. మిమ్మల్ని గుర్తిస్తుంది అనుకుంటున్నారు పార్టీ మొత్తానికి? తప్పనిసరిగా మనము నిస్వార్థంగా పనిచేసిన తర్వాత పార్టీ ఏదో ఒక రోజు అయితే తప్పకుండా గుర్తిస్తుంది కదా. గుర్తించిన చరిత్ర కూడా ఉన్నాయి చాలా విషయాల్లో. ఈటెల రాజేందర్ గారే మన్మోహన్ రెడ్డికి టికెట్ ఇప్పిస్తా, నువ్వు ధీమాగా ఉండు అని మాట ఇచ్చిరానని లోకల్ నాయకులు అనుకుంటున్న ముచ్చట. దానికి మీ సమాధానం? ఇప్పుడు ఈ పార్టీలో ఎవరో టికెట్లు ఇప్పిస్తారు అనేది ఈ పార్టీలో పైరోకాల పార్టీ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ లాంటి సాంప్రదాయం ఉన్న పార్టీ కాదు. ఈడ అతి సామాన్యులకు మనం చేసే సర్వీస్ని బట్టి గుర్తించి పార్టీ ఎవరికైనా టికెట్ ఇస్తుంది. అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీకు కావాలంటే లక్ష్మణ్ గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆయన రాజ్యసభ ఇచ్చారు, తర్వాత 15 మెంబర్స్ మొత్తం నేషనల్ పార్లమెంట్ కమిటీలో మెంబర్షిప్ ఇచ్చారు. అంటే ఎన్నికలకు కమిటీ 15 మంది ఇంపార్టెంట్ దాంట్లో కూడా ఇచ్చారు. ఎడిసే మోర్చా అధ్యక్షుడు ఇచ్చారు. అంటే సమర్థులు అనుకున్న వాళ్ళని, పార్టీ కష్టపడే వాళ్ళని ఎప్పుడు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు మన పార్టీలో, భారతీయ జనతా పార్టీలో. మీకు ఆ పెద్ద లీడర్ మాట ఇచ్చిన వాస్తవం కదా? ఎవరు మాటియారు తమ్మి, ఎవరు మాటియారు? ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, రాజేంద్ర అనే ఆయన టికెట్కు ఆయన కొట్లాడుతున్నాడు, ఆయన ఒక అభ్యర్థిగా. అంతే ఎట్లుంటుంది అంటే భారతీయ జనతా పార్టీలో ఒకరికొకరు టికెట్లు ఇప్పించే సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలో ఉండదు. మా అధిష్టానం యాక్సెప్ట్ చేయదు. మనము కష్టపడ్డ దాని మీద మనం అభ్యర్థిస్తున్నాం. మనకు రాకుండా ఎవరికి వచ్చినా నేను పార్టీ కార్డు పని చేయవలసిందే, అలా ఎవరైనా పని చేయవలసిందే. ఓకే, మీరు టికెట్ ఆశిస్తున్నారు, రేపు మీకు కాదని నల్గొండలో వేరే వాళ్ళకి టికెట్ వస్తుంది, మీకు ఇవ్వరు పార్లమెంట్ టికెట్, మీరు వాళ్ళ కోసం పనిచేస్తారా? పార్టీ కోసం 150% పనిచేస్తాం. నేను నాకు టికెట్ వస్తే ఎంత కష్టపడుతున్నా, వాళ్ళకి టికెట్ వచ్చినా అంతకంటే ఎక్కువ కష్టపడి గెలిపడానికి పని. అక్కడ వ్యక్తి కాదు ముఖ్యం. ఒక నల్గొండలో ఒక పార్లమెంట్ గెలిస్తే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో అధికారంలోకి వస్తాడు. అంతే తప్ప ఇక్కడ ఈ వ్యక్తి ఓడిపోతే అట్లాంటి స్వార్థాలు, అట్లాంటి ఆలోచనలు భారతీయ జనతా పార్టీలో ఉండవు. నల్గొండలో మీకు కాంగ్రెస్ పార్టీ పోటీ అనుకుంటున్నారా, టిఆర్ఎస్ పార్టీ పోటీ అనుకుంటున్నారా పార్లమెంట్ ఎలక్షన్ల విషయానికి? పార్లమెంట్ ఎన్నికల్లో మాకు పోటీ కాంగ్రెస్ ఉంటుంది. టిఆర్ఎస్ లేదా? ఉండదు. ఎందుకు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది ఫస్ట్ ప్రజలు ఆలోచిస్తారు. బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ వచ్చి కూడా మీ దగ్గరికి కదా కాంగ్రెస్ లో. అది మీరు బయట స్పృష్టించే అంశం. అది
ఎందుకంటే మీకు స్పష్టంగా అర్థం కావాలి. ఓకే. మొన్న మాకు 8 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చినాయి. మేము కలుస్తాం 47 అయితేగా. 47 అయితే బీఆర్ఎస్ ఇంకో 10 కొనుక్కొచ్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేయలేడా? కానీ మేము ఏ మాత్రం కూడా ఒక సెకండ్ కూడా అవకాశం ఇవ్వాలి, అలాంటి ఆలోచన కూడా లేదు. అనవసరంగా ఇది క్రియేట్ చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది గదే మా మీద బురద తల్లి. రేపు పార్లమెంటు ఎలక్షన్లలో బీఆర్ఎస్ సీట్లు, ఎంపీ సీట్లు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీకే కదా సార్, మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటారా? అసలు బీఆర్ఎస్ ఎంపీలు గెలిచే పరిస్థితి ఎక్కడ ఉంది? అవునా? లేదా? లేదు. ఎక్కడ? నాకు తెలిసి 1-6 వస్తే ఆడికి అదృష్టం అంతే. ఓకే. మీకెన్ని వస్తాయి అనుకుంటారు? మాకు 12 సీట్లు వస్తాయి. 12 సీట్లు వస్తాయి, బరాబర్ వస్తాయి. బరాబర్. కాంగ్రెస్కి మిగతా 5 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వస్తాయి అంటారు. కాంగ్రెస్ వల్ల ఎంఐఎం రావచ్చు అవకాశం, ఒక సీటు. ఓకే. మిగతా ఏమంటే కాంగ్రెస్ కు రావచ్చు. సరే, ఒకటి ఇంకోటి కూడా కాంగ్రెస్ కు కూడా ఎందుకు ఓటేయాలి? అలా ఓటేసిన గెలిచిన అధికారంలోకి వచ్చేది లేదు. మన ఎందుకు వేసారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎందుకు వచ్చింది ఆ విషయము? అంటే ఇది కొద్దిగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనిపించలేదా మీకు? మాకు ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాదు, ఇది న్యాయమైన కోరిక. ఎందుకంటే ఈ దేశం కోసం పనిచేసే పార్టీ, ఇది ధర్మం కోసం పనిచేసే పార్టీ, ఇది ఇవాళ మెజారిటీ పాపులేషన్ కాపాడే పార్టీ. నిన్నగాక మన నరేంద్ర మోడీ గారు క్లియర్ చెప్పాడు, ఏ పథకం అమల్లో ఉన్నా కులము, మతము, ప్రాంతం చూడకుండా అన్ని వర్గాలని సమానమైన ప్రాతిపదికగా పథకాలు ఇచ్చిన చరిత్ర ఉందని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం ఏదైనా తీసుకోండి. మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఇలా పేద ముస్లింకు అందలేదని చెప్పండి. ఉదాహరణకు ఏ పథకంలో ఉన్న పేద ముస్లిం కానీ పేద క్రిస్టియన్ కానీ న్యాయం జరగాలని చెప్పండి. భారతీయ జనతా పార్టీ దాని మీద నిలబడినది, స్టాండ్ అయినది. కాబట్టి మాకు ఇక్కడ ప్రజలు ముఖ్యం, భిన్నత్వంలో ఏకత్వం, అందరం మన భారతీయులం అనే ఒక ఎజెండా మీద పనిచేసే పార్టీ ఇది. మీరు అందరూ భారతీయులే అంటున్నారు, హిందూవాదాన్ని మరి ముందు పెట్టడం గల కారణం ఏంది? మేము హిందూవాదం ముందు పెట్టలేము, హిందూ ధర్మాన్ని, మన హిందూ ధర్మం మీద బతున్నాం. హిందూవాదాన్ని ముందు పెట్టే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంది మరి? ఇప్పుడు చేతగాక అంటారు కదా, బురద వెళ్ళినట్టు. ఇప్పుడు హిందూవాదం మీద ఒక పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మం అంటే మన భారతదేశంలో ఉన్న ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా భారతీయుడా విదేశీయుడా? భారతీయుడే కదా. భారతీయుడైనప్పుడు ముస్లిము, క్రిస్టియను, హిందూ ఏంది? మనం అంతా భారతీయులము. మన మధ్యాహ్న వైరుధ్యాలు క్రియేట్ చేయడానికి హిందూ మతం మాట్లాడితే, హిందూ మతం వల్ల నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. ఎక్కడన్నా అశాంతి క్రియేట్ అయిందా? ఎక్కడన్నా శాంతి భద్రతకు భంగం వాటిల్లిందా? ఎక్కడన్నా కమ్యూనల్ ఇష్యూస్ జరిగినాయా? మొత్తం కాశ్మీర్ లాంటి ప్రాంతాన్నే 370 ఆర్టికల్ రద్దు చేసి ఇవాళ వైభవంగా కాశ్మీర్ అభివృద్ధి చేస్తుంటే, అభివృద్ధి పథకం దూసుకుపోతుంటే, కాశ్మీర్లో ప్రజలు ఇవాళ టెర్రరిస్టులని ప్రజలే ఎదుర్కొనే స్థాయికి తీసుకొచ్చిండు. మరి అక్కడ ఉన్న ముస్లిం పాపులేషన్ కదా, అట్లా అని చెప్పేసి వాళ్ళు ప్రజలు గారా? ఒకటే మానవ సమాజంలో పేదవాడి పక్షాన ప్రభుత్వాలు పనిచేయాలి, పేదవాళ్ళ పక్షాన రాజకీయ నాయకులు ఆలోచించాలి. దాంట్లో 100% నరేంద్ర మోడీ గారు అదే ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి అందరు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మాకు రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీకి బి పార్టీ అంటే సపోర్ట్గా ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు కొన్ని వాదనలు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు యాక్చువల్గా వాళ్ళకు లౌక్యం లేదు, వాళ్ళు నీతి తప్పిన వాళ్ళు. ఎందుకంటే 2004 పొత్తు పెట్టుకుంది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోలేదా? పోనీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల పోయిన సందర్భం చూపించు. ఉత్తగానే ప్రజలని మభ్యపెట్టి ప్రజలని తప్పుదారి పట్టి చేసే తప్పుడు ఆలోచన తప్ప ఎక్కడ దగ్గర చెప్పండి పొత్తు. మేము బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది ఎక్కడ? ఏమో తెర వెనక ఉన్నదేమో. తెర వెనక ఉన్నది, తెర ముందు ఉన్నది కాదు. ప్రజలకు ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు కూడా ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మీరు పలానాడు పెట్టుకున్నారు పొత్తు అని చెప్పండి. మేము పొత్తు అన్నాడు పెట్టుకోలేదా టీఆర్ఎస్ తోటి? ఓకే. మరి మీరు ఊహించుకుంటే మాకే సంబంధము? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు పోటీ తెలంగాణలో కాంగ్రెస్కు పోటీ బీజేపీ ఉంటుంది అనుకుంటున్నా, లేకుంటే బీజేపీకి పోటీగా కాంగ్రెస్ ఉంటుంది అనుకుంటున్నా, లేకపోతే బీఆర్ఎస్ ఉంటుంది అనుకుంటున్నా? బీజేపీకి పోటీగా రెండు పార్టీల మధ్యన ఎప్పుడైనా వైరుధ్యం పోటీ నడుస్తుంది ఎక్కడైనా. ఓకే. ఇప్పుడు లైవ్ దేశవ్యాప్తంగా పక్కకు పెడితే తెలంగాణలో బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా మాకు పోటీ ఉన్న పార్టీ ఇది అని మీరు ఏదనుకుంటున్నారు? యాక్చువల్గా మేము ఏ పార్టీని ప్రత్యామ్నాయంగా భావిస్తలేదు. ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, తర్వాత మన అయోధ్యలో రామాలయ
పునఃప్రతిష్ట కానీ అయోధ్యలో రాలే విషయం. ఇలాంటి ఏ విషయం ఏ రంగం తీసుకున్నా ఏ రంగం వెనకబడి ఉన్నదో మీరు చెప్పగలగాలి దయచేసి. ఇప్పుడు పలానా రంగము నరేంద్ర మోడీ గారు నిర్లక్ష్యం చేస్తుండని చెప్పగలిగితే మేము సంతోషపడతాము. మీరు అన్ని చేస్తున్నారు, మరి తెలంగాణలో అధికారంలోకి రాలే కదా. తెలంగాణలో అధికారంకి వస్తే అధికారంకు ఒకసారి ప్రజలని మభ్యపెట్టి ప్రజలని నమ్మించి మోసం చేసి కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి వచ్చిండు. మా తెలంగాణ వచ్చిన తర్వాత మరేమో ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అని చెప్పిన వచ్చినాయా? కుటుంబం బంగారు తెలంగాణ తప్ప ప్రజలు ఎక్కడ ఉన్నారు అక్కడనే ఉన్నారు కదా. ఇంకా దోపిడీ జరిగింది కదా తెలంగాణలో. కాబట్టి మనం ప్రజలు ఒకసారి నమ్ముతారు, కొన్ని విషయాలు ప్రజలు తీసుకుని నమ్ముతారు. అదేవిధంగా మన ప్రజలు బుద్ధి చెప్పారా చెప్పలేరా? కొంత సమయం తీసుకుంటుంది అంతే తప్ప ఈ తెలంగాణలో బీజేపీ ఎందుకు రాలేదంటే వస్తుంది బీజేపీ అధికారంలో తప్పనిసరిగా భవిష్యత్తులో 100% వచ్చేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. అదే మీకు పోటీగా ఉంటే ఏ పార్టీ ఉంటుంది అనుకుంటున్నారు? మాకు పోటీగా సైమల్టేనియస్గా వస్తే కాంగ్రెస్ మా మధ్యన ఉంటుంది. ఓకే, అది 5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశం లేదంటారా? నువ్వు రాష్ట్రంలో లేవు, కేంద్రంలో వచ్చేది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నీ అవినీతి, మేడిగడ్డ కడితే నీ పైరలు బాసినాయి. నీ ఏ కార్యక్రమం తీసుకున్నా అవినీతిమయం. నిన్ను ప్రజలకి మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడతారు? ప్రజలు ఎందుకు మీకు ఆదరిస్తారు? మీరు రాష్ట్రంలో లేదని, ఎందుకంటే రాష్ట్రంలో 30 మంది పైచిలుకు ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ కు. కొవ్వొత్తి ఆరిపోయే ముందు ఎక్కువ వెళ్తుంది ఇస్తుంది, అది వాళ్ళ పరిస్థితి. ఓకే, అంటే ఇప్పుడు మీకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంటారు, అంతే కదా. ఫైనల్ గా మీరు రాజకీయంగా ఏం కోరుకుంటున్నారు? మీ వ్యక్తిగత మన్మథ రెడ్డి వ్యక్తిగతంగా తనకు రాజకీయ జీవితంలో ఏం కోరుకుంటున్నారు పార్టీ నుంచి? మన్మథ రెడ్డి రాజకీయ జీవితంలో వ్యక్తిగతంగా కోరుకునేది ఏం లేదు. ప్రజల కోసం నాకు అవకాశం ఇస్తే నల్గొండ పార్లమెంట్లో నా అభ్యర్థిని పార్టీ ఆమోదిస్తే నేను ప్రజలకు నిరంతరము 24/7 సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నల్గొండలో గెలవడానికి నా వంతుగా 100% నేను గెలిచే బాటలో ప్రయాణిస్తామని నా విశ్వాసం. ఓకే, అది నా వ్యక్తిగతం. ఓకే, ఫైనల్గా ఒక 10 మంది పేర్లు చెప్తాం, మీ లీడర్లే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళపైన మీరేమనుకుంటారు? సింగిల్ వర్డ్లో నాకు సమాధానం చెప్పాలి. ఈటెల రాజేందర్ గారు. ఆయన వ్యక్తిగతంగా డిసిప్లిన్గా పనిచేసే కార్యకర్త, నాయకుడు, ప్రజల పక్షాన పనిచేసే నాయకుడు, అది నాకున్న అభిప్రాయం. కేసీఆర్ ప్రజలని మభ్యపెట్టి తప్పుని ఒప్పనిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు నేను భావిస్తాను. బండి సంజయ్ హిందూవాదాన్ని, హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ ఒక సైనికుడిగా ప్రాణాల చేత లెక్క చేయకుండా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి, తీసుకుపోతాడన్న విశ్వాసం ప్రజల్లో కూడా ఉంది వారి పట్ల. బండి సంజయ్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, చిన్న క్వశ్చన్. బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తప్పియడానికి గల కారణం ఏమనుకుంటారు? అది భారతీయ జనతా పార్టీ ఒకసారి అధ్యక్షుడు బిడ్డ 3 ఏళ్ళు టర్మ్ అయిపోయింది. టర్మ్ అయిపోయినాకనే అధ్యక్షుడు మార్పు జరిగింది తప్ప మధ్యాహ్న టర్మ్ మార్పు జరగలే కదా. దానికి కంటిన్యూ చేయాలా వద్దనేది అధిష్టానం చూసుకుంటుంది. అది మనం నిర్ణయించేది కాదు కదా. ఎవరున్నా అధ్యక్షుడు మన పార్టీ క్రమశిక్షణగా పనిచేసే బాధ్యత. కానీ బండి సంజయ్ గారు ఉంటే పనిచేస్తాం, లేకపోతే వేరే ఉంటే పనిచేయడం కాదు కదా మా కార్యకర్త, మేము మా స్థాయిలా. కాబట్టి అది అధిష్టానము తీసుకునే నిర్ణయాలు అవి. బండి సంజయ్ గారు అధ్యక్ష పదవిలో ఉన్నన్ని రోజులు పార్టీలో ఒక ఊపు ఉండే, తెలంగాణలో బీజేపీ ఫామ్ చేసినా చేస్తుందేమో అనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తప్పించాక బీజేపీలో ఆ స్పీడ్ కాస్త తగ్గింది అంటే మీరేమంటారు? అంటే కొంతమంది యూత్, కొంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వారి దూకుడు స్వభావము అందరికి కొంత నచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జనరల్గా బండి సంజయ్ ఉంటే బాగుండేమని కోరుకుంటే తప్పే ఉందల్లా. ఇంకోటి భారతీయ జనతా పార్టీ మామూలు స్థాయి నుంచి ఒక మంచి స్థాయి తీసుకుపోయిన దాంట్లో కీలకంగా పనిచేసిన వ్యక్తి బండి సంజయ్ గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనం గర్వించే విషయం, అది ఇబ్బంది ఏం లేదు. మీ సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడిగా నా వ్యక్తిగతంగా 100% గౌరవిస్తాం. పార్టీగా ఆలోచించినప్పుడు మాత్రం భారతీయ దామోదర్ రెడ్డి గారు అభివృద్ధి పథం వైపులో మాత్రం ఏ రోజు కూడా దృష్టి పెట్టలే. అది వారికి ఉన్న కొద్దిగా లోపం అని అనుకుంటున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక చిన్న స్థాయి నుండి ఎదిగిన అవకాశం వచ్చి ఒక అత్యున్నత స్థాయికి పోయిన వ్యక్తిగా నాకు చాలా గర్విస్తాను ఆయన. కానీ
అధికారం వచ్చిన తర్వాత నిన్నటిదాకా ఎమ్మటున్న వాళ్ళని గుర్తించకపోవడం అది దౌర్భాగ్యం భావిస్తాం. ఓకే. సంకినేని వెంకటేశ్వరరావు గారు. సంకినేని వెంకటేశ్వరరావు గారు ఒక చిన్న కార్యకర్త స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి, సింగనూరు చైర్మన్ స్థాయి నుంచి, మార్కెట్ చైర్మన్ కాడ నుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగిన ఒక గొప్ప నాయకుడు. కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నాకు స్థాయి లేదనుకుంటా. ఎందుకంటే వారు ఎంత చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి ఎదిగిండు, ఆర్ఎస్ఎస్లో పనిచేసుకుంటూ చదువుకుంటూ చాలా చిన్న స్థాయి. మన నరేంద్ర మోడీ గారికి ఎంత చరిత్ర ఉందో వారికి ఎంత చరిత్ర ఉంది. వారి గురించి ఆయన అలాంటి గొప్ప మహానుభావుని గురించి నేనేం మాట్లాడలేను. అన్నపాటు వారి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఓకే. నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి గురించి ప్రపంచంలోనే ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అంటే అలాంటి ఒక గొప్ప నాయకుడి నాయకత్వంలో మనం భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకత్వం మనం పనిచేస్తున్న పార్టీలో నేను ఉన్నందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను. ఓకే. ఫైనల్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా విషయం ఏంటంటే ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడి ఒక అత్యున్నత స్థాయికి రీచ్ అయ్యాడు. ఒక లక్ష్యంతో పనిచేసుకున్నాడు అని మనం గౌరవిస్తాం. మీకు అతి సన్నిహితుడు, మీతో ఎన్నంటూ మీ అమ్మటి ఉండే రాజాగౌడ్. రాజాగౌడ్ అనే వ్యక్తి నా కుటుంబ సభ్యుడు. ఓకే. నా వ్యక్తిగతంగా నాకు ఒక వెన్నెముక. కాబట్టి నా వ్యక్తిగత జీవితంలో రేపు నేను ఏ అడుగు ముందుకేస్తే కూడా నా జీవితంలో వేసే ప్రతి అడుగులో కూడా వారి పాత్ర లేకుండా నా అడుగు లేదు. కాబట్టి వారికి నేను జన్మతా నేను రుణపడి ఉంటాను. మీ బ్యాక్ బోన్ ఆయన అంటారా? వ్యక్తిగతంగా రాజకీయంగా లేడా? అంటే రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. నాకు వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తుంది తప్ప రాజకీయంగా వారి ఆలోచన వేరే ఉండొచ్చు. నేను రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదుగా, భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదుగా. కానీ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న విషయాన్ని గుర్తించి అన్నా నువ్వు రాజకీయంగా ముందుకు పోవాలని ఇలాంటి వాళ్ళు పోతే రేపు ప్రజలకు మేలు జరుగుతుందని భావించి నన్ను ముందుకు నడిపిస్తున్న దాంట్లో కీలకమైన వ్యక్తి. ఓకే. ఫైనల్గా తుక్కాని మన్మథరెడ్డి, ఆయనకు మీ గురించి మీరేం చెప్పుకుంటారు? నా గురించి నేను చెప్పుకోవడము అది నిజాయితీగా కరెక్ట్ కాదు. నా గురించి ప్రజలు చెప్పుకోవాలి. నా గురించి నేను పనిచేసిన మాతృ సంస్థ విద్యాసంస్థల చదువుకున్న విద్యార్థులు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. అంతే తప్ప నా గురించి నేను చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. నేను ఆ స్థాయికి కూడా ఎదగలే. ఓకే. నా గురించి చెప్పుకునే స్థాయికి కూడా ఎదగలే. ఓకే. ఫైనల్గా మా దిశ టీవీ నుంచి వెళ్ళి మీ నల్గొండ పార్లమెంటు ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారో సింగిల్ వర్డ్లో చెప్పండి. నల్గొండ పార్లమెంటు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు భారతీయ జనతా పార్టీ నుంచి నాకు అవకాశం ఇస్తే మీకు నిరంతరము మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బ్రదర్గా, మీ పక్షాన నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన టైం నాకు కేటాయించి మాతో 2 ముచ్చట్లు చెప్పి మీలో ఉన్న మీ పార్టీ విషయాలను కానీ మాతో డిస్కస్ చేసేందుకు నేను కూడా హ్యాపీ. చూసిరు కదా, ఈరోజు మన్మథరెడ్డి గారితో వాళ్ళ రాజకీయ జీవితాన్ని, వారి వ్యక్తిగత జీవితాన్ని మనం వారి నోటి నుంచే విన్నాం. మళ్ళీ రేపు ఇంకొక లీడర్ని పట్టుకొని ఉంటా. నమస్తే.